హలో అండి. యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్‌కి స్వాగతం. నేను ఉషశ్రీని. నా మొహం ఆనందంతో వెలిగిపోతున్నది కదా! ఎందుకో చెప్పనా? మేము ఈ మధ్య వెజిటబుల్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా! గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాక మనకు కావాల్సింది ఏంటంటే అందులోకి వర్షాలు కూడా పడుతున్నాయి కదా! రకరకాలైన విత్తనాలు, మొక్కలు కదా! అలాంటి విత్తనాలు, మొక్కలు ఒకేసారి మనకు దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా సంతోషంగా ఉంటుంది కదా! అది కూడా నాటు విత్తనాలనమాట. ఏమిటో విషయం చెప్పనా? మా విజయనగరంలో హరిత విజయనగరం అనే గార్డెన్ గ్రూప్ ఉందండి. ఈ మధ్యనే నేను అందులో సభ్యురాలయ్యాననమాట. హరిత విజయనగరం తాలూకా 2వ వార్షికోత్సవం జూన్ 28వ తారీఖున జరిగిందండి. ఆ సందర్భంగా మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ మీట్లో ఏంటంటే ఎవరెవరికి ఏ ఏ విత్తనాలు, కొమ్మలు ఎక్స్ట్రా ఉన్నాయో అవన్నీ మిగతా గార్డెనర్స్కి పంచుతారనమాట. దీనికన్నా ముందే ఒక వారం 10 రోజుల నుంచి మా అందరికీ ఒక గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్లో ఎవరెవరి దగ్గర ఏ విత్తనాలు ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఏ స్టెమ్స్ ఉన్నాయి, ఏంటంటే తేవాలనేది అడుగుతారనమాట. లేని వాళ్ళు పలానది కావాలని చెప్తారు. విజయరామ్ గారి దగ్గర నుంచి కొన్ని విత్తనాలు మా వారు తీసుకొచ్చారనమాట హైదరాబాద్ వెళ్ళి. ఆ విధంగా నా దగ్గర ఏ ఏ విత్తనాలు లేవో ఆ విత్తనాలు మాత్రమే నేను గ్రూప్లో అడిగి తీసుకోవడం జరిగింది. వారం 10 రోజుల నుంచి ఇది ఒక ప్రహసనం జరిగింది. చాలా భలే అనిపించింది అనమాట. అంటే మనం ఎప్పుడు కూడా మన ఫ్రెండ్స్ గ్యాదర్ అవుతాం, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదర్ అవుతాం, కొంతమంది కిట్టి పార్టీలు అవి చేసుకుంటారు కదా. కానీ అండి ఈ గార్డెన్ మీట్ అనేది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు అమ్ముకోవడాలు కొనుక్కోవడాలు కావన్నమాట. చక్కగా వాళ్ళ దగ్గర ఉన్నవి మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా నాటు విత్తనాలండి. అంటే మన దగ్గరే కాకుండా అందరూ పెంచుకోవాలి, అందరూ పచ్చదనంతో మమేకమైపోవాలనే కాన్సెప్ట్ చూసారా, అది చాలా నచ్చింది అనమాట. నేను కూడా గార్డెన్ మీట్కి అటెండ్ అయ్యానండి. ముందైతే నాకు కొద్దిమంది తప్ప పెద్దగా ఎవరో తెలియదు అనమాట. కానీ వెళ్ళిన తర్వాత ఒక 4-5 మన సబ్స్క్రైబర్సే గుర్తుపట్టి మీ వీడియోస్ చూస్తున్నామండి, చాలా బాగుంటాయి, మిమ్మల్ని ఎలా కలవాలనుకున్నాం, ఈ విధంగా కలవడం చాలా హ్యాపీగా ఉంది అనిపించడం, ఎంత సంతోషంగా అనిపించిందండి. పిల్లలు ఎదురుకే కాలేజ్ ఉండటం వల్ల వాళ్ళు రాలేదు. మా వారు ఆఫీసులో పెర్మిషన్ పెట్టుకుని వచ్చారన్నమాట. అయితే ఈ హరిత విజయనగరం గ్రూప్ మీట్ అనేది ఒక్కొక్క ఏరియాలో జరుగుతుందంట. ఆ విధంగా ఈసారి కేఎల్పురం అని ఒక ఏరియాలో జరిగిందనమాట. అయితే వెన్యూ కానీ అక్కడ ఏర్పాట్లు కానీ చాలా బాగా చేశారండి. అలాగే కొంతమంది నాకు మంచి మంచి విత్తనాలు ఇచ్చారండి. ఆ విత్తనాలు ఏంటి అనేది కూడా ఈ వీడియో ఎండింగ్లో నేను చూపిస్తాను. పెద్దలు గెస్ట్లు మాట్లాడడం, అలాగే నాలాగా కొత్తగా ఈ గార్డెన్ మీట్కి వచ్చిన వాళ్ళు పరిచయాలు చేసుకోవడం, ఆ తర్వాత ఎవరెవరికి విత్తనాలు ఎవరెవరు ఏమడిగారో వాళ్ళందరికీ ఇవ్వడం, ఇవన్నీ జరిగాయండి. ఇది చాలా మంచి పరిణామం అనమాట. ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అక్కడ కనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. అప్పటికే బాగా లేట్ అయిపోయింది. మా పిల్లలు వచ్చేసారు. తాళాలు చూస్తే మా దగ్గర ఉండిపోయాయి అనమాట. ఇంటికి హడావుడిగా వెళ్ళి తాళాలు ఇచ్చేసి వెంటనే మేము గార్డెన్కి రెడీ అయిపోయామండి. ఎందుకంటే విత్తనాలు మనం ఎప్పుడైనా నాటుకోవచ్చు, కానీ ఈ మొక్కలు అనేవి వెంటనే నాటుకోలేదనుకోండి మళ్ళీ మర్నాడు సాయంత్రం వరకు అవదు, ఆలోగా మొక్కలు పాడైపోతాయి అని చెప్పి మాతో రెడీ అయిపోయాడు. మా చిన్నవాడు, వాడు చాలా ఇంట్రెస్ట్ కదా, వాడు కూడా వచ్చేసాడు. ముగ్గురం వెళ్ళి ఫటాఫట్ మొత్తం అన్నీ నాటేసామండి. ఈ తులసి మొక్క చూసారా ఎంత బాగుందో. బాల్కనీలోని ఇవన్నీ పడిలేచిన మొక్కలేనండి. బాల్కనీలో ఇంకా పెద్దగా ఎండ రావడం లేదని చెప్పి ఇక్కడ నాటాను తెచ్చి. ఎంత చక్కగా మంచి కలర్లో ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని తెంచుకొని మా పిల్లలు గొంతుకు మంచిదని చెప్పి వేడి నీళ్ళలో వేసుకుంటారనమాట. ఈ చామంతి మొక్కలు ఇలాంటివే కాకుండా క్రోటన్ మొక్కలతో పాటు నాకు దొండపాదులు కొన్ని లేవండి, అవి కూడా కొంతమంది ఇచ్చారనమాట. సో నాటుకుంటూ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ చామంతి మొక్కలు ఎవరిచ్చారనేది నాకు తెలియదండి. అంటే కొంతమంది మా వారి చేతిలో పెట్టారనమాట, తను నాకు తెచ్చి ఇచ్చారు కనుక ఆ విధంగా చామంతి మొక్కలు ఎవరిచ్చారనేది నాకు తెలియదు. కానీ ఎవరైనా కానీ నాకు మొక్కలు విత్తనాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈ దొండపాదు చూసారు కదా, దుంపతో పాటు ఇచ్చారు. ఇది కూడా నాటుకుంటున్నాను. ఇదేమో రుక్మిణి గారని మా వీణ క్లాస్మేట్ అనమాట. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నిన్న గార్డెన్ మీట్లో కలుసుకున్నాము. మాతో పాటు మా మొక్కలు పిచ్చోడు వచ్చాడు చూసారా, మా చిన్నాడు, వాడు కూడా వచ్చేసి అసలు యూనిఫామ్ కూడా మార్చలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదండి. మాతో పాటు వచ్చేసి వాడు రాకపోతే ఇన్ని నేను నాటడం కష్టమయ్యి ఉండేదండి. మా వారు నేను మా వాడు కలిపి నాటితే చీకటి పడకుండా, మా గార్డెన్లో ఇంకా మేము లైట్స్ గట్రా ఏం పెట్టుకోలేదు, వేళ్ళుంటుండగానే పని పూర్తి చేసుకొచ్చేస్తూ ఉంటాం. ఈసారి మాత్రం కొంచెం చీకటి పడింది, గబగబగా అన్నీ నాటేసి ఏది వేస్ట్ కాకుండా వచ్చేసామన్నమాట. చూడండి వచ్చినప్పుడు ఎలా ఉన్నామో వెళ్ళినప్పుడు ఎలా ఉన్నామో, ఫుల్ చెమటలు పట్టేసి చాలా హ్యాపీగా ఉందండి. అంటే వేరేగా వాకింగ్లు ఎక్సర్సైజులు అవకాశం ఉండటం లేదండి, కానీ ఇలా గార్డెనింగ్ పనులు చేసిన తర్వాత బాడీ మొత్తం చెమటలు పట్టేస్తుంటే అది కూడా ఒంటికి మంచిదే కదండి. సో ఈ గార్డెనింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆహారం, ఆరోగ్యం, ఆహ్లాదం మొత్తం అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. తప్పకుండా మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసేయండి. ఇక ఇంటికి వచ్చేసానండి. ఇప్పుడు విత్తనాలు మీకు చూపిస్తాను. ఈ విత్తనాల్లో మనకి మహి సౌజీ గార్డెనింగ్ వాళ్ళు హరిత విజయనగరం గ్రూప్ గార్డెనర్స్ అందరికీ కూడాను రేర్ కలెక్షన్ ఆఫ్ సీడ్స్ పంపించారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ విత్తనాలేమో హరిత విజయనగరం గ్రూప్ మెంబర్ అయిన వెంకట్రావు గారు ఇచ్చారండి. అలాగే ఈ విత్తనాలు హరిత విజయనగరం గ్రూప్ అడ్మిన్ అయిన ఆదిలక్ష్మి గారు ఇచ్చారండి. ఇంకా కొంతమంది ఇచ్చారండి, వాళ్ళ పేర్లు నాకు కొన్ని తెలియవు. శిరీష్ గారని, మీనా గారని కొంతమంది ఇచ్చారనమాట. మార్గదర్శి యాడ్ గుర్తుంది కదండి, అలాగా నేను కూడా హరిత విజయనగరం గ్రూప్లో యాడ్ అయ్యాను. చాలా మొక్కలు విత్తనాలు తెచ్చుకున్నాను. ఇక ముందు నేను కూడా చాలా మంచి మంచి నాటు విత్తనాలు తయారు చేసి నేను 10 మందికి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.